మేడం, నేను హౌస్ షిఫ్ట్ అయ్యి 2 months అవుతుంది. నేను డిపాజిట్ చేసిన దానిలో మీరు నాకు హాఫే పంపించారు. మిగిలింది ఎప్పుడు పంపిస్తారు? లేదు మేడం, మీరు అసలు ఇల్లుని సరిగ్గా మెయింటైనే చేయలేదు. ఈ పెయింట్లు అన్నీ చూస్తుంటే ఊడి పడిపోతున్నాయి. నేను మళ్ళీ రిపేర్ చేయించుకుంటున్నా. మీకు అంత అమౌంటే రిటర్న్ వస్తుంది. ఇది చాలా సిమిలర్గా అనిపిస్తుంది కదా. చాలా మంది టెనెంట్స్ వాళ్ళ హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత డిపాజిట్ వెనక్కి రాకుండా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు ఇలా విక్టిమ్ కాకూడదంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అవ్వండి. మీరు కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఆ ప్లేస్కి ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకోండి, ఎస్పెషల్లీ వాల్స్, కార్నర్స్, ఫిట్టింగ్ రూమ్స్ వీటన్నిటికీ. సో తర్వాత ఏదైనా సరే మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది. ఈ ఒక్క లైన్ మాత్రం మీ రెంటల్ అగ్రిమెంట్లో ఖచ్చితంగా ఉండాలి. మీరు ఆ కీస్ ఆ ఓనర్కి ఎప్పుడైతే మీ డిపాజిట్ వస్తుందో అప్పుడే రిటర్న్ ఇస్తామని. సో అప్పుడు ఆ ఓనర్ మిమ్మల్ని మోసం చేయడానికి ఉండదు. ఒక సైన్ హ్యాండ్ ఓవర్ నోట్ మీరు మూవ్ అవుట్ అయినప్పుడు తీసుకోండి. సో మీరు ఏ డేట్లో అయితే మూవ్ అయ్యారు, ఇంకా హౌస్ కండిషన్స్, ఇవన్నీ ప్రూఫ్స్ ఉంటాయి. బెంగళూరు ఇంకా ముంబై లాంటి ప్లేసెస్లో అయితే మనం 1 yearకి రెంటల్ డిపాజిట్ ముందే ఇవ్వాలి. అండ్ మన లా చెప్తుంది ఖచ్చితంగా ఆ డిపాజిట్ మనకి షిఫ్ట్ అయినప్పుడు రిటర్న్ రావాలి అని. ఇంకా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఎవరు వాళ్ళ రెంటల్ డిపాజిట్ని పోగొట్టుకోరు. అండ్ మన గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.